హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. బాయిల్ అవుతున్న బాస్మతి రైస్లో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసి 75% వరకు కుక్ చేయాలి. రైస్ బాయిల్ అయ్యేలోపు ఇంకొక కడాయి పెట్టుకొని బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. ఉప్పు వేసాం కాబట్టి ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మిక్సీ పట్టించిన జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. హాఫ్ అన్ అవర్ ముందు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా దమ్ పెట్టడం కోసం ఈ మసాలాలు, స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోని మెంతాకు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేటట్టు మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలపాలి. ఇందులో కొంచెం పసుపు, కారం వేసి ఇంకా బాగా మిక్స్ చేయాలి. తర్వాత 75% వరకు కుక్ అయిన ఈ రైస్ని తీసుకొని ఈవెన్గా ఈ దమ్ పైన స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. రైస్ అంతా వేసిన తర్వాత పైన పుదీనా, అలాగే కొంచెం కలర్ వేసుకోవాలి. ఒక స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు గీ కూడా యాడ్ చేసుకొని దమ్ బయటికి పోకుండా దమ్ పెట్టుకోవాలి. మేమైతే దీన్ని చపాతీ పిండితో చేసామండి. ఇది లోపలే కుక్ అవుతుందన్నమాట. ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసి తర్వాత దించేసుకోవచ్చు. అంతే, వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూస్తున్నారు కదండి ఎంత నూనె కలర్ఫుల్గా ఉంది. చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇందులో కీరా, ఆనియన్, క్యారెట్ యాడ్ చేసుకొని తింటే రుచే వేరు. ఎంత టేస్టీగా ఉందో అండి. చాలా బాగా కుదిరింది బిర్యానీ. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.